విలువగా మారింది. అర్జున్ చేతుల్లో ఉంది ఆ ఊరి గౌరవం. తన వాళ్ళు వద్దన్నారు, ఊరి వాళ్ళు నిరాకరించారు. గురువుగారి పాఠం నమ్మకాన్ని పుట్టించింది. గట్టిగా ఇచ్చాడు అందరికీ సమాధానము. ఎవరికైతే నిజమైన కళ ఉంటుందో వాళ్లే గెలుస్తారు. ఊర్లో ఉన్న మైదానంలో అర్జున్ తన తోటి స్నేహితులతో క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. తన దృష్టిలో క్రికెట్ కేవలం ఒక ఆట కాదు, అది తన కళ. ప్రతి షాట్తో పాటు తన కళ్లల్లో భవిష్యపు మెరుపు కనిపిస్తూ ఉంటుంది. అర్జున్, ఎందుకు క్రికెట్లో నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పాను క్రికెట్ అనేది నీలాంటి వాళ్ల కోసం కాదు అని. సర్పంచ్ గారు, మీరు నాతో ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఎందుకంటే నీ మీద ఈడొచ్చిన నీ చెల్లెల బాధ్యత ఉంది కాబట్టి. నువ్వు నీ దృష్టిని ఏదైనా పని మీద పెడితే బాగుంటుంది, క్రికెట్ మీద కాదు. ఎందుకంటే నీ భవిష్యత్తు క్రికెట్ మీద కాదు. నువ్వు ఎప్పటికీ గొప్ప ఆటగాడివి కాలేవు. మైదానంలో ఉన్న అబ్బాయి మౌనంగా సర్పంచ్ మాటలు వింటుంటాడు. అర్జున్ కళ్లల్లో మెరుపు తగ్గిపోతూ ఉంటుంది. ఎవరైనా ఆటగాడు అవుతాడు అంటే అది నా కొడుకు గణేష్ మాత్రమే. ఎప్పుడైతే తను బ్యాట్ పట్టుకుంటాడో అప్పుడు అందరూ అంటారు తను భారతదేశానికి మరో సచిన్ టెండూల్కర్ అవుతాడు అని. కానీ నువ్వు బ్యాట్ పట్టుకున్నప్పుడు అప్పుడు ఎలా అనిపిస్తుందంటే బ్యాట్ కాదు, కర్రని పట్టుకున్నావేమోనని. నువ్వు అర్థం చేసుకోవాలి, క్రికెట్కి కర్ర బిళ్ళ ఆడడానికి చాలా తేడా ఉంది అని. ఆ మాట చెప్పి సర్పంచ్ అర్జున్ని ఎగతాళి చేసి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. అర్జున్ కాసేపటి వరకు అక్కడే ఉంటాడు. తర్వాత నెమ్మదిగా ఇంటివైపు వెళ్లిపోతాడు. ఇంటికి చేరుకున్నాక సర్పంచ్ కూర్చుంటాడు. తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. ఏంటి విషయం నాన్నగారు? మీలో మీరే ఎందుకలా నవ్వుకుంటున్నారు? నవ్వుకోకపోతే మరి నన్నేం చేయమంటావు? ఎప్పుడు అర్జున్ క్రికెట్ ఆడటం చూసినా సరే నాకు చాలా నవ్వొస్తుంది. తను ఎంత బాగా ఆడినా సరే నీకంటే బాగా అయితే ఆడలేడు కదా. తన చేతిలో బ్యాట్ ఇంకా బాల్ కర్ర బిళ్ళలాగా అనిపిస్తుంటాయి. గణేష్ ముందైతే చిన్నగా నవ్వుతాడు, కాని మరుక్షణం గంభీరంగా మారతాడు. నాన్నగారు, మీరు చెప్పింది నిజమే, కానీ ఇది కూడా నిజమే కదా. దాన్ని మనం కాదని అనలేము. ఏంటా నిజం? అర్జున్ నిజానికి క్రికెట్ చాలా బాగా ఆడతాడు. కాకపోతే తనకి క్రికెట్లో ఉన్న రూల్స్ అవి ఏమీ తెలియవు. ఏ రోజైతే తనకి సరిగ్గా నేర్పించేవాళ్ళు దొరుకుతారో ఆ రోజు అతను చాలా పెద్ద ఆటగాడవుతాడు. అది వినగానే సర్పంచ్ మొహం కోపంతో ఎర్రగా మారుతుంది. గణేష్, నేను నా చాలా సమయాన్ని చాలా డబ్బుని నీకోసం వెచ్చించాను. నాకు ఇష్టం లేదు క్రికెట్లో నీకంటే ఎక్కువ పేరు ఒక పేదవాడికి రావడం. నా కోరిక ఏమిటంటే క్రికెట్లో నీకు మాత్రమే మంచి పేరు రావాలి. మీరేమి కంగారు పడకండి నాన్న, అలాగే జరుగుతుంది. మరొకవైపు అర్జున్ నిరాశ చెంది తన ఇంటికి చేరుకున్నాడు. తన మొహంలో దిగులు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏమైందన్నయ్యా, నీ మొహంలో ఇంత దిగులు ఎందుకు కమ్ముకుంది? ఎప్పుడు క్రికెట్ ఆడినా ఊర్లో ప్రతి ఒక్కరూ నన్ను మెచ్చుకుంటారు. సర్పంచ్ గారు ఒక్కరు తప్ప. ఆయన ఎప్పుడూ నన్ను నిరుత్సాహపరచడానికే ప్రయత్నిస్తారు. నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆయన మాటలు నా మనసుకి చాలా గుచ్చుకుంటాయి. అర్చన, అప్పుడప్పుడు అనిపిస్తోంది నేను క్రికెట్ ఆడకుండా ఉండాల్సింది అని. ఆ మాట వినగానే అర్చన ఆశ్చర్యపోతుంది. అన్నయ్య, నువ్వు క్రికెట్ ఆడడం మానేస్తావని ఇంకెప్పుడు అనొద్దు. నీకిప్పటికీ అర్థం కావడం లేదా? సర్పంచ్ గారి కొడుకు గణేష్ కూడా క్రికెట్ ఆడతాడు. అతని కోరిక ఊరంతా తన పేరే మారుమ్రోగాలి అని. అందుకే నువ్వు అభివృద్ధి చెందడం తను చూడలేకపోతున్నాడు. అందుకే ఎప్పుడూ అతను నిన్ను నిరుత్సాహపరుస్తున్నాడు. నువ్వు క్రికెట్ మానేశావు అంటే అతను తన లక్ష్యంలో విజయం సాధించినట్టే. అర్చన గొంతులో ఒక నమ్మకం కనిపిస్తుంది. నాకు పూర్తి నమ్మకం ఉందన్నయ్యా, ఒకరోజు నువ్వు చాలా పెద్ద ఆటగాడివవుతావు. తన చెల్లెలి మాటలు విన్నాక అర్జున్ మనసులో మళ్లీ నమ్మకమనేది పెరుగుతుంది. అర్చన, నీ మాటలే నేను నమ్మకాన్ని కోల్పోకుండా ధైర్యాన్నిస్తున్నాయి. నువ్వు చెప్పింది నిజమే. నేను పూర్తిగా ప్రయత్నిస్తాను. ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటాను. కాలం నెమ్మదిగా గడుస్తుంది. అర్జున్ తన ఆట కోసం అభ్యాసం చేస్తూనే ఉంటాడు. తన కలల యొక్క వేగం ఎప్పుడూ కూడా ఆగలేదు. అప్పుడే ఒకరోజు ఊరంతా హడావిడి మొదలైంది. ఊరి చౌరాస్తాకు సర్పంచ్ అందర్నీ కూడా పిలుస్తాడు. ఎందుకంటే అతను ఒక ప్రకటన ఇవ్వబోతున్నాడు. ఊళ్ళో ఉన్న పెద్దవాళ్లు, గౌరవస్తులు, యవ్వనస్తులు, ఆటగాళ్లందరికీ నేను ప్రకటిస్తున్నాను. నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఈ సంవత్సరం మన గ్రామంలో మొదటిసారి ఐపీఎల్ టోర్నమెంట్ని జరపబోతున్నాను. ఈ టోర్నమెంట్లో మన ఊరికి చెందిన వేరువేరు టీంలు పాల్గొంటాయి. ప్రతి టీం తమ ఏరియా, వీధులకు ప్రతినిధులుగా నిలబడతాయి. ఈ పోటీ ఒక ఆట మాత్రమే కాదు, ఇది మన ఊరి ప్రతిభకు గుర్తింపును తీసుకొచ్చే ఒక పెద్ద అవకాశం. ఈ లీగ్లో మొత్తం 4 టీంలు పాల్గొంటాయి. మొదటి టీం శివాజీ 11, రెండవ టీం
వీర్ జవాన్ స్ట్రైకర్స్, మూడవ టీం కిసాన్ టైగర్స్, ఇక నాలుగవ టీం యువ స్టార్స్ క్లబ్. ప్రతి టీంలో ఊళ్ళో బాగా ఆడే ఆటగాళ్లను ఎంచుకుంటారు. మ్యాచ్ పూర్తి నియమాలతోనే ఆడడం జరుగుతుంది. ఏ టీం విజయాన్ని సాధిస్తుందో ఆ టీంని గౌరవించి ట్రోఫీ ఇంకా బహుమానం ఇవ్వబడుతుంది. సర్పంచ్ మాటలు పూర్తవ్వగానే వచ్చిన వాళ్ళందరూ చప్పట్లు కొడతారు. భలే సర్పంచ్ గారు, మీరు నిజంగా అదరగొట్టేశారు. కానీ గెలిచేది ఈసారి కూడా సర్పంచ్ గారి కొడుకు గణేషే అవుతాడు. అది విన్నాక కొంతమంది నవ్వుతారు. జనాల గుంపులో ఉన్న అర్జున్ అంతా వింటుంటాడు. తన మనసులో ఉత్సాహమూ ఉంది, భయం కూడా ఉంది. రేపు ఉదయం నుంచి ఆటగాళ్ల ఎంపిక మొదలవుతుంది. ఏ ఆటగాడైతే ప్రతిభను చూపించుకోవాలనుకుంటాడో అతను మైదానంలోకి వచ్చి ట్రయల్స్ ఇవ్వాలి. ప్రతి టీంని కూడా నిష్పక్షపాతంగా ఎంపిక చేయబడుతుంది. ఏ ఆటగాడైతే అందరికంటే బాగా ఆడతాడో అతను టీంలో చోటు సంపాదించుకుంటాడు. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ అవకాశం తన కోసమే వచ్చిందని అనుకుంటాడు. కాసేపటి తరువాత అర్జున్ ఇంటికి వెళ్తాడు. అతని మొహంలో నమ్మకము, చింత రెండూ కనిపిస్తుంటాయి. అర్చన, ఇవాళ సర్పంచ్ గారు గ్రామంలో ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ గురించి ప్రకటించారు. నేను ఆయన టీంలో సెలెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. కానీ నాకు బాగా తెలుసు, సర్పంచ్ గారు నాకు టీంలో ఎప్పటికీ చోటివ్వరు. కానీ ప్రయత్నించడం వల్ల నష్టమేముంటుందన్నయ్యా? ఏమంటున్నావు? నేనేమంటున్నానంటే, నువ్వు వెంటనే సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళు. ఆయనతో గట్టిగా చెప్పు, ఆయన నిన్ను తన టీంలో చేర్చుకోవాలి అని. నువ్వసలు ప్రయత్నమే చెయ్యకపోతే ఇక అవకాశం ఎలా వస్తుంది? అర్జున్ కాసేపు మౌనంగా ఉంటాడు. అర్చన అన్న మాటల గురించి తను ఆలోచిస్తాడు. ఆ రోజు అర్జున్ అర్ధరాత్రి వరకు మేల్కొనుంటాడు. తన మనసులో కేవలం ఒకటే ప్రశ్న మెదులుతూ ఉంది. తను కన్న కలల కోసం సర్పంచ్ ముందు నిలబడగలుగుతాడా? మరుసటి రోజు అర్జున్ ధైర్యాన్ని కూడా సర్పంచ్ బంగ్లాకి చేరుకుంటాడు. అరే అర్జున్, నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావు? సర్పంచ్ గారు, నిన్న మీరు ఐపీఎల్ గురించి ప్రకటించారు కదా, ఆ సమయంలో నాకు మీతో మాట్లాడడానికి ధైర్యం సరిపోలేదు. నేను మీ టీంలో సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఆ మాట వినగానే సర్పంచ్ నవ్వుతాడు. నేను నిన్ను సెలెక్ట్ చేయను అని నీకు బాగా తెలుసు. అయినా సరే నువ్వు ఇంటి వరకు వచ్చావా? నీ ధైర్యాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. సరేలే, ఎంత అనుకున్నా నేను ఈ నిర్ణయాన్ని తీసుకోలేను. ఈ నిర్ణయం గణేషే తీసుకోవాలి. తనతో మాట్లాడు. ఆ మాట చెప్పి సర్పంచ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గణేష్, నేను కూడా నీ టీంలో పాల్గొనాలని అనుకుంటున్నాను. గణేష్ చిన్నగా నవ్వుతాడు. ఆ తర్వాత వ్యంగ్యంగా, నువ్వేమనుకుంటున్నావు? బ్యాట్ పట్టుకొని 2-3 బంతులు కొడితే మంచి ఆటగాడిని అనుకుంటున్నావా? చూడు అర్జున్, ఊరి మైదానంలో పిల్లలతో కలిసి ఆడడం, ఐపీఎల్ టీంలో ఆడడం రెండు వేర్వేరు విషయాలు. నువ్వు ఊళ్ళో పిల్లలతో కలిసి ఆడుకో. ఎందుకంటే నీకు మా టీంలో సెలెక్ట్ అయ్యేంత అర్హత లేదు. ఆ మాట చెప్పి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అర్జున్ కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. తను మౌనంగా బంగ్లాలో నుంచి బయటికి వచ్చేస్తాడు. అర్జున్ జరిగిన విషయమంతా తన చెల్లెలు అర్చనతో చెప్తాడు. అన్నయ్య, ఏదేమైనా నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు. నాకు నమ్మకం ఉంది, ఏదో ఒక రోజు సర్పంచ్ గారు ఇంకా గణేష్ ఇద్దరూ నోరు మూసుకుంటారు. నీ ఆటను చూశాక ఏదో ఒకరోజు వాళ్లే నిన్ను ప్రశంసించే స్థాయికి వస్తారు. అర్చన చెప్పిన మాటలు ముక్కలవుతున్న అర్జున్కి మళ్లీ ధైర్యాన్నిస్తాయి. మరుసటి రోజు అర్జున్ నిరాశగా మైదానానికి వెళ్తాడు. ఒంటరిగా అభ్యసిస్తూ ఉంటాడు. తను మళ్లీ బంతిని విసురుతాడు. తనతో తనే ఆడుకుంటాడు. తనే ఫీల్డింగ్ చేస్తుంటాడు. ఉన్నట్టుండి వెనక నుంచి చప్పట్లు వినిపిస్తాయి. అర్జున్ వెనక్కి తిరిగి చూసేసరికి ఒక అపరిచిత వ్యక్తి తననే శ్రద్ధగా చూస్తుంటాడు. నీ మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతున్నాయని నాకు తెలుసు. నేనొక క్రికెట్ కోచ్ని. నిజం చెప్పాలంటే నువ్వు చాలా బాగా క్రికెట్ ఆడుతున్నావు. కాకపోతే నీకు సరైన ట్రైనింగ్ అవసరం. అర్జున్ మొహంలో ఒక చిన్న నమ్మకపు వెలుగు కనిపిస్తుంది. నీకు గనక సరైన ట్రైనింగ్ లభిస్తే నా మాటని నమ్ము. క్రికెట్ మైదానంలో నిన్ను ఎదుర్కొనే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నీలో ప్రొఫెషనల్ ఆటగాడవ్వడానికి పూర్తి టాలెంట్ ఉంది. కానీ మరుక్షణమే అర్జున్ మొహం దిగులుగా మారిపోతుంది. కానీ నా దగ్గర అంత డబ్బులు లేవు కోచింగ్ తీసుకోవడానికి. కోచ్ నవ్వుతాడు. కష్టపడి ఆడేవాళ్ళని నేను గౌరవిస్తాను. నువ్వు చూపించే శ్రద్ధే నాకు ఫీజ్.
నేను నీకు క్రికెట్లో ప్రతి చిన్న చిట్కా నేర్పిస్తాను. బ్యాటింగ్లో నీ టైమింగ్, ఫుట్ బ్యాలెన్సింగ్, షాట్ని ఎలా కొట్టాలి, అలాగే బంతిని ఎలా మేనేజ్ చేయాలి. నువ్వు కష్టపడి ప్రాక్టీస్ చేస్తే ఏదో ఒకరోజు మైదానంలో ఎలా ఆడతావంటే అందరూ నిన్ను చూసి ప్రేరణ పొందుతారు. నిజంగానా? మీరు నాకు నేర్పిస్తారా? అవును, కానీ నాదొక షరతు. రేపు ఉదయం సరిగ్గా 4 గంటలకు మైదానానికి రావాలి. అర్జున్ కళ్ళల్లో మళ్ళీ మెరుపు కనిపిస్తుంది. మరుసటి రోజు అర్జున్ 3:30 గంటలకే మైదానానికొస్తాడు. తన శ్రద్ధను చూసి కోచ్ చిరునవ్వు నవ్వుతాడు. అద్భుతం అర్జున్, ఈ శ్రద్ధే నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది. ట్రైనింగ్ మొదలవుతుంది. బ్యాట్ని ఇలా పట్టుకోకూడదు, గట్టిగా గ్రిప్ ఉండాలి. బ్యాట్ ఫేస్ తిన్నగా ముందుకుండాలి. బంతి వచ్చినప్పుడు ఒట్టి బలంతోనే కాదు, టైమింగ్తో ఆడాలి. అర్జున్ శ్రద్ధగా నేర్చుకుంటాడు. ఇప్పుడు ఫ్రంట్ ఫుట్ ముందుకు పెట్టు. దృష్టి బంతి మీదే ఉండాలి. షాట్ తిన్నగా ఉండాలి. అర్జున్ అలాగే చేస్తాడు. బంతి తిన్నగా బౌండరీ వైపు వెళ్తుంది. శభాష్, ఇదే సరైన టెక్నిక్. కోచ్ తనకి ఎలా ఆడాలో నేర్పిస్తాడు. బంతిని విసిరేటప్పుడు చేతులే కాదు, శరీరం అంతా కూడా బ్యాలెన్స్లో పనిచేస్తుంది. రన్అప్ సరిగ్గా ఉండాలి, భుజాలు తిన్నగా ఉండాలి. నువ్వు నీ చేతిని ఉపయోగించాలి. అర్జున్ ప్రతి విషయాన్ని శ్రద్ధగా నేర్చుకుంటాడు. కొద్ది రోజుల్లోనే తనకు ఆటలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బంతి వేయటంలో ధైర్యం ఉంటుంది. ఇక ఫీల్డింగ్లో వేగం పెరుగుతుంది. చూస్తూ చూస్తూ అర్జున్ ఆట పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు తను ఒట్టి గ్రామానికి ఆటగాడు కాదు, తనిప్పుడు ఒక గ్రోయింగ్ ప్రతిభాశాలి క్రికెటర్గా మారతాడు. తన కష్టం ఇప్పుడు ఫలించబోతోందనుకుంటా. చాలా రోజుల కఠినమైన ప్రయత్నం తరువాత అర్జున్కి తన ఆటలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఇక తన ప్రతి స్ట్రోక్లో టెక్నిక్ కనిపించడం మొదలవుతుంది. అర్జున్, ఇప్పుడు నువ్వు పూర్తిగా సిద్ధంగా ఉన్నావు. నాకు పూర్తి నమ్మకంగా ఉంది. నువ్వు ఏ టీంలో అయితే సెలెక్ట్ అవుతావో ఆ టీం గెలవకుండా నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఆ మాట విని అర్జున్ మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. కాని మరుక్షణమే దిగులు చెందుతాడు. సార్, నేను మా ఊరు ఐపీఎల్ టీంలో సెలెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. కానీ సర్పంచ్ గారు, గణేష్ నన్ను ఎప్పటికీ తమ టీంలో చేర్చుకోరు. నువ్వేమీ కంగారు పడకు. రేపు నీతో పాటు నేను వస్తాను. గణేష్, అర్జున్ని నీ టీంలో చేర్చుకో. అర్జున్ కనుక మీ టీంలో ఉన్నాడు అంటే అప్పుడు మీ టీంని ఎవ్వరూ ఓడించలేరు. నీ గెలుపు ఖాయమవుతుంది. ఈ ఊరికి చాలా మంచి పేరు వస్తుంది. తను ఇంతకు ముందు కూడా వచ్చాడు. అప్పుడు కూడా నేను నిరాకరించాను. తనకు అసలు కొంచెం కూడా సిగ్గులేదు. మళ్ళీ వచ్చేస్తున్నాడు. నేను ఆఖరిసారి చెప్తున్నాను, అర్జున్ని నేను టీంలోకి చేర్చుకోవడం కుదరదు. కోచ్ కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. గుర్తుంచుకో గణేష్, నువ్వు ఆటగాన్ని కొంతసేపటి వరకు ఆపగలవు, కానీ తనలో ఉన్న ప్రతిభను ఎప్పటికీ ఆపలేవు. ఏదో ఒక రోజు నీకు ఖచ్చితంగా అర్జున్ అవసరం ఉంటుంది. కోచ్ అర్జున్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనని టీంలోకి తీసుకోకుండా నువ్వు చాలా మంచి పని చేశావు. నేను చూస్తున్నాను, అతను ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి అభ్యాసం చేస్తున్నాడు. తను నీ టీంలోకి వచ్చాడు అంటే మంచి పేరు మొత్తం తనకే వచ్చేస్తుంది. అందుకనే నేను తనని టీంలోకి తీసుకోలేదు. మన ముఖ్య ఆటగాడు ఎక్కడున్నాడు? తను ఈ ఊరి వదిలి వెళ్ళిపోయాడు. ఏంటి? తను వెళ్ళిపోతే మనం మ్యాచ్ని ఎలా గెలుస్తాం? వాళ్ళ అత్తయ్య కూతురికి పెళ్ళుందంట. తనేమన్నాడంటే తన భవిష్యత్తు ఈ ఊరి ఐపీఎల్లో కాదు, నగరంలో పెద్ద స్టేడియంలో ఇంటర్నేషనల్ ఐపీఎల్లో ఉందట. నాన్న, ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు కేవలం ఒక్కటే దారుంది. అర్జున్ని మన టీంలోకి తీసుకోవాల్సిందే. అర్జున్, నేను నిన్ను మన టీంలోకి తీసుకోవాలనుకుంటున్నాను. మా ప్లేయర్ ఒకడు టీంని వదిలి వెళ్ళిపోయాడు. తను లేకపోతే మ్యాచ్ గెలవడం అసాధ్యం. అర్జున్ మొహంలో సంతోషం కనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత బాగా ఆడినా సరే పేరు నాదే ఉంటుంది. అర్జున్ మౌనంగా ఉంటాడు. మ్యాచ్ రోజు వస్తుంది. ఊరంతా కూడా మైదానంలోనే ఉంటుంది. 4 టీంల మధ్యలో ఆట మొదలవుతుంది. మొదటి టీం 20 ఓవర్లలో 132 రన్లు కొట్టారు. మరొక టీం 140 రన్లు కొట్టారు. ఇప్పుడిక గణేష్ టీం వంతు. గణేష్ చాలా బాగా ఆటను ఆడుతుంటాడు. తను ఆగకుండా 4లు 6లు కొడుతుంటాడు. కాని ఒక్క రాంగ్ రన్ తీయటం వల్ల గణేష్ అవుట్ అవుతాడు. ఇప్పుడు మొత్తం టీం నమ్మకం
అర్జున్ మీదే ఉంటుంది. నువ్వు చెయ్యగలవు అర్జున్. అర్జున్ గట్టిగా ఊపిరి తీసుకుంటాడు, ధైర్యాన్ని నింపుకుంటాడు. ఇప్పుడు టీం గెలవడానికి 12 బంతుల్లో 18 రన్లు కొట్టాలి. అర్జున్ కోచ్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. టైమింగ్ మీద నమ్మకం ఉంచాలి, బలం మీద కాదు. మొదటి బంతి 4, రెండవ బంతి 2 రన్లు, మూడవ బంతి సూపర్ సిక్సర్. మొత్తం మైదానమంతా చప్పట్లతో నిండిపోతుంది. చివరి బంతికి 1 రన్ను అవసరం. అర్జున్ ప్రశాంతంగా షాట్ కొడతాడు. ఇక టీం గెలుస్తుంది. జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధి గెలిచిన టీంని ప్రకటిస్తారు. ఈ సంవత్సరం గ్రామం ఐపీఎల్ క్రికెట్ విజేత గణేష్ 11. అర్జున్ని స్టేజ్ మీదకు పిలుస్తారు. ఇది నా ఒక్కడి గెలుపు కాదు, ఇది మా ఊరి సర్పంచ్ గారి గెలుపు, ఇంకా గణేష్ గెలుపు. వాళ్ళు కనుక నన్ను టీంలోకి చేర్చుకోలేదంటే నాకు మైదానంలో ఆడే అవకాశమే వచ్చుండకపోవచ్చు. ఆ మాట విని గణేష్ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. అర్జున్, నన్ను క్షమించు. నేను నాన్న నిన్ను ఎప్పుడు అడ్డుకుంటూనే ఉన్నాం, కానీ నువ్వు నీ గెలుపుని మాకు అందించావు. సర్పంచ్ భావోద్వేగానికి గురవుతాడు. ఇవాల్టి నుంచి ఈ ట్రోఫీ నీ సొంతం అర్జున్. మాకు నీ మీద గర్వంగా ఉంది. అర్జున్ నవ్వుతాడు. తను కన్న కలలు ఇవాళ మైదానంలో నిజంగా మారాయి. ఒక్కొక్కసారి అన్నిటికంటే పెద్ద గెలుపు ట్రోఫీ కాదు, నమ్మకమే అవుతుంది. కఠినమైన మాటలు, నిరాకరించిన ఆఫీసర్లు ఉన్నప్పటికీ కృంగిపోకూడదు. ఆట కంటే ముందు మానవత్వాన్ని గెలిచినవాడే ఎప్పుడూ కూడా నిజమైన ఆటగాడవుతాడు.